అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వర్షాలైతే కురిశాయన్నమాట. ఇక తాజాగా మనకు ఈశాన్య ఋతుపవనాలు తరలి వెళ్ళిపోతున్న నేపథ్యంలో మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఈ జిల్లాల్లో అయితే అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఇక మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. అలాగే పొగమంచు మరియు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇక మరిన్ని వివరాలను అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే అందరికంటే ముందుగా మీరు ప్రతి వీడియోను కూడా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పటి నుంచి కూడా మనకు వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ఇక ఎక్కడ చూసినా కూడా మనకు ఎక్కువగా రాయలసీమ జిల్లాలపైన, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అదే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలపైన కూడా ఎక్కువ ప్రభావం అయితే చూపించింది. ఈ మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పటి నుంచి కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక మొన్నటికి మొన్న గత 2 రోజుల ముందు కూడా మనకు వర్షాలు అయితే కురిశాయన్నమాట. మనకు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య ఈ జిల్లాల్లో అయితే అక్కడక్కడ కూడా మనకు తేలికపాటి వర్షాలు అయితే కురిశాయి. ఇదే విధంగా మనకు వర్షాలు అయితే కురిసి రైతులు మరియు ప్రజలైతే ఇబ్బంది పడడం జరిగింది. ఇక తాజాగా చూసుకున్నట్లయితే మనకు ఈశాన్య ఋతుపవనాలు లాంటివి మన ఏపీ మరియు తెలంగాణ నుండి వెళ్ళిపోతున్నాయని, ఇక వెళ్ళిపోయే సమయంలో మనకు అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా అక్కడక్కడ కూడా ఇదే విధమైనటువంటి వర్షాలు అయితే పడడం జరిగింది. ఇక ఎక్కడికక్కడ రైతులు ప్రజలు కూడా ఇబ్బంది పడడం జరిగింది. ఈ నేపథ్యంలో మన తెలంగాణ ప్రభుత్వం కూడా మనకు రైతులకైతే అప్పట్లో మనకు ఆర్థిక సాయాలు కూడా చేయడం జరిగిందనమాట. ఇక చూసుకుంటే ఏవైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో మరి చలి మరియు పొగ తీవ్రత అయితే ఎక్కువగా ఉంది. ఇప్పటికే మనకు ఇబ్బంది అయితే పెడుతుందన్నమాట. ఈ నేపథ్యంలో మనకు ఈ విధంగా అయితే తాజా వాతావరణ సమాచారాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ శాఖ అయితే అందించింది.